సూపర్గా ఉంది సినిమా. దీని గురించి ఇంకా చెప్పాలంటే, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టీఆర్కే. ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను మీకు. చీమలు పెట్టిన పుట్టలు పాముల పాలైనట్టు, అంటే ఒక ముసలి వాళ్ళు తన జీవితాంతం సంపాదించిందంతా కూడబెట్టుకున్న తన సంపాదను ఒకటేసారి ఎగరేసుకుపోదామనే కొడుకులు ఉంటారు, వాళ్ళతో పాటు వాళ్ళ అల్లుళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు అనమాట. అలాంటిది ఒక వృద్ధ మహిళ ఇవ్వకుండా తన స్వాభిమానంతో సంపాదించిన డబ్బును తనే అనుభవించాలన్న ఒక చిన్న బలమైన కోరిక. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, తను సంపాదించిన దాని మీద వాళ్ళు ఆశపడద్దు, వాళ్ళది వాళ్ళు సంపాదించుకొని బతకాలి అనే ఒక మెసేజ్ ఓరియంటెడ్ కథ. అందులో వృద్ధ మహిళగా ఒక డీ గ్లామర్ రోల్లో రాధిక అలాంటి హీరోయిన్ పాత్ర చాలా సూపర్గా ఉంది. ఆ సినిమాలో తను ఎప్పుడు చచ్చిపోతుందా అనేసి ప్రజలందరూ కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటారు, ఏంటిది అనేసి ఆ సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఆమె ఆ సినిమాలో మరి చనిపోయిందా, చనిపోతే ఏం జరిగింది, ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది, ఏం చేసిర్రు మొత్తం జనాలు, తన కుటుంబం ఏం చేసింది అనేసి సినిమాలో అయితే చాలా బాగా చూపించారు. తర్వాత ఇంకోటి చెప్పాలి, సినిమాలో అయితే హెల్తీ కామెడీ, అంటే న్యాచురల్ కామెడీ, పాత్రను తగ్గట్టుగా సినిమా వెళ్తూ ఉంటే కామెడీ మాత్రం సూపర్గా ఉంది. కామెడీ కోసం సినిమా చూడొచ్చు. మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది. మహిళలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా చూసుకుంటూ. అయితే అసలు సినిమా పేరు చెప్పలేదు కదా, తాయి కిజివి. తాయి అంటే అమ్మ, కిజివి అంటే ముసలి, అంటే తమిళ్ సినిమా అనమాట. ఇది తమిళ్ సినిమాను తెలుగులో డబ్ చేసిర్రు. ఈ సినిమా డైరెక్టర్ శివకుమార్ మురుగేషన్, రైటర్ కూడా అతనే. అయితే ఈ సినిమాలో రాధికా శరత్ కుమారు మెయిన్ రోల్లో అయితే తను కనబడ్డది. తర్వాత సింగం పులి అట, ఇంకా అర్లోల్స్ అట, ముని శ్రీకాంత్, బాల మురుగేషన్ అట, వీళ్ళంతా తమిళ్ యాక్టర్సే. మన తెలుగు అయితే ఎవరు కనబడరు, తెలుగు వాళ్ళు అయితే ఈ సినిమాలో మొత్తం తమిళ్ యాక్టర్స్ అయితే ఈ సినిమాలో ఉన్నారు. తర్వాత ఫోటోగ్రఫీ వివేక్ విజయ్ కుమార్ చాలా బాగా చూపించిండు. రాధికను ఒక ముసలావిడ డీ గ్లామర్లో చూపించిండు అనమాట. చాలా బాగా చూపించడం అయితే సూపర్గా ఉంది. తర్వాత ఈ సినిమా 27 ఫిబ్రవరి నాడు అయితే సినిమా రిలీజ్ అయింది. రన్నింగ్ టైము 142 నిమిషాలు అయితే ఉంది. అయితే ప్రజెంట్ ఈ సినిమా జియో హాట్స్టార్లో అయితే ఈ సినిమా రన్ అవుతుందన్నమాట. సినిమా అయితే చాలా బాగా ఉంది. ఈ నేటి కాలంలో అంటే రాధిక వయసుకు తగ్గ హీరోసు ఇప్పుడు ప్రజెంట్ హీరోయిన్లతోని డ్యాన్సులు ఫైటింగ్లు చేస్తూ వెళ్తూ ఉంటే, రాధిక మాత్రం వినూత్నంగా ఒక మంచి పాత్రను అయితే ఎన్నుకొని తన వయసుకు తగ్గ సినిమా అయితే చేసింది. ఎందుకంటే తన జీవితంలో గుర్తుండిపోయే పాత్రను అయితే తను చేసిందనేసి, తను సాటిస్ఫాక్షన్ అయితే అయ్యిందనేసి నేనైతే అనుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే, ఇంత పెద్ద హీరోయిన్ ఈ డీ గ్లామర్ ఈ పాత్రను ఒప్పుకున్నది అంటేనే ఈ సినిమా అప్పుడే ఇక ఒప్పుకున్నప్పుడే ఇక హిట్ ఈ సినిమా. అలాంటిది రిలీజ్ అయ్యాక ఇంకా సూపర్ డూపర్ అయితే హిట్ అయింది సినిమా. చాలా బాగుంది. ఒక తల్లిగా, ఒక అమ్మమ్మగా, తర్వాత ఒక అత్తగా ఆ సినిమాలో తను చూయించిన ఆహాభావాలు కానీ, తన నటన కానీ ఒక లెవెల్లో అయితే ఉంది ఈ సినిమాలో. సూపర్గా ఉంది సినిమా. ఇంకో విషయము, ఈ సినిమాలో మ్యూజిక్ కూడా సూపర్గా ఉంది. సన్నివేశానికి తగ్గట్టుగా మ్యూజిక్ ఉంది. ఇంకో విషయము, తన పాత్రకు అయితే 100% కంటే ఇంకెక్కువ 200% కూడా అనొచ్చు, అంత మంచి యాక్టింగ్ అయితే రాధిక చేసింది. తర్వాత సినిమా నడుస్తూ ఉంటే వచ్చే సన్నివేశాన్ని బట్టి కామెడీ ఉంది. కామెడీ కావాలని పెట్టింది అయితే లేదు ఎక్కడ. సన్నివేశాన్ని బట్టి కామెడీని జోడించారు. ఆ కామెడీ అయితే మరో లెవెల్లో ఉంది. నేనైతే నవ్వి ఇక కడుపు అయితే నొచ్చింది నాకు. అంత మంచి కామెడీ అయితే, హెల్దీ కామెడీ అయితే ఉంది. కావాలని పెట్టిన కామెడీ అయితే కాదు. సినిమా అయితే మరో లెవెల్లో ఉంది. మిత్రులారా, మీకు ఒకవేళ టైం ఉంటే మాత్రం జియో హాట్స్టార్లో ఒకసారి ఈ సినిమాని అయితే చూడండి. సూపర్గా ఉంటుంది, మీకు అందరికీ నచ్చుతుంది. మీ ఫ్యామిలీతోనే చూడండి. ఫ్యామిలీతోని చూసే సినిమా ఎక్కడ అశ్లీలత అనేది కనబడదు. చాలా మంచి సినిమా. లేడీస్కి అయితే మంచి మెసేజ్ ఫుల్ సినిమా.
తర్వాత మగవాళ్ళకు కూడా ఒక మెసేజ్ని అయితే ఈ సినిమాలో మంచిగా ఇచ్చారు. అది చూస్తేనే మీకు అర్థమవుతుంది. తప్పకుండా చూస్తారనేసి నేనైతే అనుకుంటున్నా. ఒకవేళ సినిమా చూసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాత్రం సినిమా మీకు ఏ విధంగా అనిపించిందో మన కామెంట్లో అయితే మెసేజ్ని కంపల్సరీ పెట్టండి. చూడని మిత్రులైతే కంపల్సరీ జియో హాట్స్టార్లో చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.